మినిస్టర్ క్వార్టర్స్ ను విఆర్ఏలు ముట్టడించారు. దాదాపు 200 మంది విఆర్ఏలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విఆర్ఏలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ను విఆర్ఏలు ముట్టడించారు. దాదాపు 200 మంది విఆర్ఏలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విఆర్ఏలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ను విఆర్ఏలు ముట్టడించారు. దాదాపు 200 మంది విఆర్ఏలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విఆర్ఏలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర విఆర్ఏలు ముట్టడించినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి డిమాండ్స్ ఏంటి? మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విఆర్ఏలు తమ సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే తీర్చాలంటూ కూడా ఈ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా జీవో నెంబర్ 18 ప్రకారం ఏదైతే కార్యాలయ నియామకాలు చేపట్టాలి, అదేవిధంగా రెగ్యులర్ వేతనాలు చెల్లించాలి అంటూ కూడా వారి డిమాండ్స్ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టి ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ ఇటు కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు 13 నెలలు దాటినా కూడా ఇప్పటివరకు తమ సమస్యలను పరిష్కరించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇటు విఆర్ఏలకు సంబంధించిన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మినిస్టర్లు కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు వారిని అనుమతించకుండా అడ్డుకోవడంతో కూడా అక్కడ రోడ్డుపై బైఠాయించి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా తమ సమస్యల్ని పరిష్కరించే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదు అంటూ కూడా వారు భీష్మించుకొని చూస్తున్నారు. దాదాపు 200 మంది బీఆర్ఏలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ప్లకార్డులు పట్టుకొని భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా అక్కడ నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్.